వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి మద్యం కుంభకోణం డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన ఆస్తులపై సిట్ ఆరాధిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 49 మందిని నిందితులుగా చేర్చగా 13 మందిని అరెస్ట్ చేసింది. 2019కి ముందు వేలు లక్షల్లో వీరి అకౌంట్లలో లావాదేవీలు జరిగాయి. మద్యం కుంభకోణం ప్రారంభమైన తరువాత ఏకంగా కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. రాజ్ కసిరెడ్డికి తెలంగాణలో భారీగా ఆస్తులున్నట్లు వెలుగులోకి వచ్చాయి. జగన్ సీఎంగా పనిచేసిన సమయంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి వివరాలను సిట్ సేకరించింది. ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్సువాడలో 51 లక్షల నగదు చెల్లించి 3 ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన వివరాలు పసిగట్టింది సిట్. బాన్సువాడ వెళ్లిన సిట్ అధికారులు స్నిగ్ధారెడ్డి పేరుతో రిజిస్టర్ చేసిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకున్నారు. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆస్తులకు చెల్లించిన సొమ్ము మద్యం మూడుపులేనని సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. తెలంగాణలోని మహేశ్వరం, రామచంద్రాపురంలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు డాక్యుమెంట్లు సేకరించి జప్తునకు రంగం సిద్ధం చేశారు. సోమవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ ఆస్తులకు సంబంధించి జప్తు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కృష్ణమోహన్ రెడ్డి బాగోతంపై ఆదాయ పన్ను శాఖకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణమోహన్ రెడ్డి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కారణం ఏంటి అని సిట్ కూపీలాగింది. అటు జగన్ కు భవిష్యత్తులో ఇటు దర్యాప్తు సంస్థలకు తెలిసే అవకాశం లేకుండా హైదరాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తన కుమారుడు రోహిత్ రెడ్డికి తెలంగాణలో అన్ని విధాలా బలగం ఉండాలని బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మనమరాలు స్నిగ్ధారెడ్డితో వివాహం జరిపించారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి ఆస్తుల స్వాధీనం అనంతరం ఇతర నిందితుల ఆస్తులపై సిట్ ఫోకస్ పెట్టనుంది.